శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను అక్కడ ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్దాన ప్రాంత ప్రజలను పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారి మూలాలను కనుగొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ పోరాట ఫలితమే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని ఆమె తెలిపారు. 2018 సంవత్సరంలో ఇదే స్థలంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ఆనాడు చంద్రబాబు భూమి పూజ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మించారే కానీ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ కానీ రోగులకు సేవలు అందించడంలో కానీ విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. ఉద్దానం వాసుల పరిస్థితి ఎలా తయారైపోయిందంటే ఎప్పుడొచ్చినా ఈ కిడ్నీ సమస్యలు, డయాలసిస్ చేయించుకోవడం, తర్వాత స్టేజ్ గురించి ఎదురు చూడడమే తప్పితే పెన్షన్ ఎంత వస్తుందని తప్పితే ఎవ్వరు కూడా ఎందుకు వస్తుంది ఉద్దానం వాసుల్లోనే ఈ జబ్బు ఎక్కువగా తరతరాలుగా పట్టి పీడిస్తుందన్న ఆలోచన ఎవరు చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టిన తర్వాత దాని మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించి రీసెర్చ్ సెంటర్కి 2018 నవంబర్ 5నే ఇదే పలాసలో ఈ స్థలాన్ని అప్పుడు సూచించి కలెక్టర్ గారి చేత ఓకే చేయించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్న పదాన్ని పక్కన పడేసి ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కట్టారు కానీ ఎక్కడ ఒక్క అడుగైనా ముందుకు పడిందా అని అడుగుతున్నాను. నిత్య పూజలను అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం నాడు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి 1,88,242 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకులు కొండలరావు వెల్లడించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ద చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సమీప ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వేకుజాము నుంచే ప్రభాత సేవ, నిత్య పూజా కైంకర్యాల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు తమలపాకులతో అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను నిర్వహించారని ఈవో కొండలరావు వివరించారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసుకుని భక్తులు తమ తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగళవారం నాడు అన్నదాన సత్రంలో 1,500 మంది వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని ఈవో కొండలరావు చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల మా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనందు ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రతిరోజు వల్లే ఈరోజు కూడా మా దేవస్థాన శుక్లయజుర్వేద పండితులు, అజర్వణ వేద పండితులు ఇరువురు వేద పఠనం చేయుచున్నారు. అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలకు భక్తులకు అన్ని రకాల పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నది. భక్తులు 50 మంది ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. Please like, share, subscribe our channel.